వీళ్ళు ఒక సంగతిని కనుక్కున్నారంట. బలిపీఠం ఎక్కువ మాట్లాడతారు వాళ్ళు. బలిపీఠం 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 బలిపీఠము. కొత్త నిబంధనలో బలిపీఠం ఏంటంటే అన్న ఇసాకన్న నిద్రవద్దు. కొత్త నిబంధనలో బలిపీఠం అంటే ఏమంటే సిలువ కదా. మీరు హిందువులు గుడిల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళకి లేదు కానీ విషయం చెప్తున్నా. ఏంటంటే పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రత్యక్షపు గుడారంలో ఉన్నటువంటి దాన్ని బట్టే నమూనాను తీసుకుంటారు వాళ్ళు. అవునా కదా. మొట్టమొదటి మనం గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు చూసేది ఏంది? ఏం చూస్తాం? దర్శించుకోవడానికి పోయినప్పుడు వాళ్ళని ఏం చూస్తాం? ముందేముంటుంది? ధ్వజస్తంభం ఉంటుంది. ఏముంటుంది? అది బలిపీఠం. ఏంటికి? రాత్రి ఫుల్ దాగి వచ్చినా ఏమైనా తప్పు మాట్లాడినేమని చుట్టూ తిరిగి చెంపలు వేసుకుంటాడు. తర్వాత పక్కకు చూస్తే ఏముంటుంది? పక్కన కోనేరు ఉంటుంది. అది గంగాలం. వాళ్ళకి దేవుడే లేనప్పుడు అవన్నీ ఎక్కడి నుండి వస్తాయి? వాళ్ళకి బైబిల్లో ఉండేది గంగాలం. అక్కడ పోయి కాళ్ళు కడుక్కొని అనుకొని తిరిగి వస్తారు. సరే, బాగానే ఉంది. ఇది గంగాలానికి సాదృశ్యం. ఆ తర్వాత గుడి దగ్గర పోతాడు. ఆడ కొంతమంది పిల్ల ఏమంటారంటే మన భాషలో చెప్పారు, చిన్న పూజారులు ఉంటారు. వాళ్ళు టెంకాయ తీసుకొని వెళ్ళి గర్భగుడిలో ఉన్నటువంటి పెద్ద పూజారు ఉంటారు లోపల, ఆయన్ని ప్రధాన యాజకుడని బైబిలు చెప్పుతూ ఉంది. ఇప్పుడు ఇవన్నీ మనం ధ్యానించాం. కానీ ముఖ్యమైనది ఏంటంటే వీళ్ళు ఆవరణంలో చూసింది ఏం చూశారంటే బలిపీఠం అని చూశారు. బలిపీఠంలో వాళ్ళకి కనపడింది ఏంది? 3వ వచనం చదవండి ఎవరైనా. సైన్యములకు అధిపతివి యెహోవా, నా రాజా నా దేవా, నీ బలిపీఠం వద్దనే పిచ్చుకలకు నివాసము దొరికాను, పిల్లలు పెట్టుటకు వానకోకిలకు గూటి స్థలము దొరికింది. ఇది వలస పక్షి. ఏంది? వానకోకిల. అది కనపడేది ఎప్పుడు? కోకిల ఏమయ్యా ఎప్పుడు కనపడుతుంది? కోకిల కనపడేది ఎప్పుడు? అది అరిసేది ఎప్పుడు? ఎప్పుడు? ఏ వర్షకాలం? తొలకరి ముంగారు వానలు. మన భాషలో చెప్పాలంటే ఇక్కడ భాషలో ముంగారు వానలు పడినప్పుడు వస్తుంది. వచ్చి ఆ ఆకులు చిగురులు తినడానికి వస్తుంది. అది జతగా ఉండదు, అది ఒంటరి పచ్చి. అది ఒక్కదాంతో జత కట్టదు. దానికి ఉన్న లక్షణం ఏంటంటే అది గుడ్లు పెడుతుంది కానీ పిల్లలు చేయదు. అది పొదగదు. దానికి తెలియదు, పొదగడం కూడా తెలియదు. కుటుంబం అనేది దానికి లేదు. కుటుంబం అనేదే లేదు దానికి కుటుంబమే తెలియదు. ఆ పక్షికి కుటుంబం అనేదే తెలియదు. మీరు బాగా గమనించండి. కోవిలకి ఏముంటుంది? గూడు అనేది గూడు కట్టడం తెలియదు కదా, పొదగడం తెలియదు. కుటుంబము పిల్లలు పోషించేది కూడా తెలియదు. ఇప్పుడు ఆ పక్షి బలిపీఠం దగ్గర ఏం చేసిందంట? ఒక మగ పక్షిని తీసుకుని వచ్చి గూడు కట్టుకునిందంట. అసలు తనకి లేని అలవాటు అది. దేవుని బలిపీఠం దగ్గర దానికి లేని అలవాటు చేసుకునింది. ఆ బలిపీఠం లేక దూరిందంట. ఇక్కడే నాకు బాగుంది, ఇక్కడే నాకు సుఖం ఉంది, ఇక్కడే నాకు హ్యాపీగా ఉంది, ఈ బలిపీఠం నిడిచి నేను పక్కకు పోను, నన్ను పెళ్లి చేసుకుంటానని తీర్మానం చేసుకునింది. మార్పు. దానికి లేని అలవాటు మార్పు వచ్చేసింది. ఇప్పుడు ఏం చేసింది? ఆ బలిపీఠం దగ్గర గూడు కట్టుకోవడానికి, ఒక కుటుంబాన్ని కట్టుకోవడానికి ఇష్టపడింది. గూడు కట్టుకునింది. 3 వారాలు పొదిగింది. 3వ వారంలో ఏమొచ్చినాయి? పిల్లలు బయటికి. పిల్లలు పెట్టుటకు వానకోకిలకు ఏం కలిగిందంట? స్థలం దొరికింది. ఇప్పుడు వాళ్ళకి మరి దానికే అలవాటు లేని దానికే అలవాటు చేసుకునింది. ఒక పక్షితో ఉండని దానికే దాని బతుకు మార్చుకునింది. కుటుంబం వచ్చింది, భర్త వచ్చింది, పిల్లలు పెట్టింది, పిల్లలు పోషించింది. ఇప్పుడు బలిపీఠాన్ని విడిచిపెట్టి పక్కకు పోకుందంట. మరి దానికే బలిపీఠం అవసరమైతే లేని అలవాట్లే మార్చుకునేటువంటి ఆ పక్షికే
అలవాట్లు మార్చుకుని ఆ పక్షే బతుకు మార్చుకొని ఆ పక్షే వంకర జీవితాన్ని మార్చుకొని ఆ పక్షే పొదిగి ఆ పక్షే పిల్లలను పెట్టి ఆ పక్షే దేవుని నీళ్ళు నీడకుండా ఉంటే మరి మనకు వద్దా దేవుని నీళ్ళు? మనం చాలా సునాయాసంగా మాట్లాడతాం దేవుని నీళ్ళు అంటే. దేవుని ఇంట్లో ఏమి చేయము కానీ నోటికి వచ్చిందంతా మాట్లాడతాం. ఒక దినాన దేవునికి మనం లెక్క చెప్పాలి కదా అనేటువంటి ఆ భయము కూడా ఆ వణుకు కూడా మనకు ఉండదు. నేనైనా దేవుని ఇంట్లో ఏదైనా చెయ్యాలి కదా అనేటువంటి ఆలోచన కూడా ఉండదు. కోరా కుమారులు చూసి బలిపీఠం దగ్గర ఆ పక్షులే వీడు వానకోకిలకి స్థలం దొరికింది, బలిపీఠం దగ్గర పిల్లలు పెట్టడానికి గూటి స్థలం దొరికింది కదా, మరి నాకెందుకు ఉండకూడదు? అందుకని నీ మందిరం మందు నివసించువారు ధన్యులు అన్నాడు. ధన్యులు. నీ ఆవరణంలో ఒక్క దినం నేను గడిపితే చాలు ప్రభువా, 1000 దినముల కంటే శ్రేష్ఠ. ఇప్పుడు ఇవన్నీ బాగానే ఉన్నాయి, దాని బ్రతుకు మారింది. ఈనాడు మన బ్రతుకు మార్చుకోవాలా? మనం కూడా లోకంలో ఎటుపడితే తిరిగిన వాళ్ళమే. కుటుంబాన్ని పట్టించుకునేదిలే, మగవాళ్ళు అయితే కుటుంబాన్ని పట్టించుకునేదిలే. తాగడం తాగి సరాయిలోనే ఏం దాచిపెట్టింటారో కానీ దాన్ని మాత్రం మానుకోరు. అవసరమైతే ఒక ఆయన అంటాడు, అవసరమైతే నిన్న విడిచిపెడతాను కానీ దీన్ని మాత్రం విడిచిపెట్టు. ఇంకా కొంతమందికి ఉన్నటువంటి చెడ్డ అలవాటు ఏం తెలుసా? నువ్వు తాగినావు కదా అన్నామనుకో, నువ్వు చూసినావా చూపి. ఈ చెడ్డ అలవాటు కూడా కొంతమందికి ఉంటుంది. ఇంకా కొంతమంది చెడ్డ అలవాటు, పాపంలో తిరిగిన వ్యక్తి అంత లోకాన్ని అంత కళ్ళు మూయలేము కదా. మరి అన్నీ ఒక పక్షి మార్చుకుంటుంటే తనకి లేని అలవాటు అది. పొదగడం అలవాటు లేదు, గూడు కట్టడం అలవాటు లేదు, జతగా తిరగడం అలవాటు లేదు. ఒంటి పక్షి అది. దానికి అలవాటు మారిపోయా, తన జీవితం మారిపోయా, తన కుటుంబం వచ్చింది, పిల్లల్ని పెంచుతూ ఉంది. దానికి స్థలం ఏడుంది? ఎక్కడుందమ్మా? దేవుని ఇల్లు, దేవుని బలిపీఠం, శిలువ. ఈ శిలువ తన జీవితంలో కార్యం చేసింది. మానవునికి పాప క్షమాపణ కలిగించేది శిలువే. నువ్వు మొట్టమొదటిగా రావాల్సింది శిలువ దగ్గరికే. శిలువే నా జీవితంలో శరణం అని చెప్పాలి. మన జీవితంలో చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే అదంతా విడిచిపెట్టు, నేను కనపడాలి పులిపీటి మీద అనుకుంటాం. నువ్వు కనపడితే నేను కనపడితే ఏం ఆశీర్వాదం ఉండదు, దేవుడు కనపడాలి కదా. పులిపీఠం మీద నేను కనపడాలా, నువ్వు కనపడితే ఎవరికి ప్రయోజనం? ఇంకా నష్టమే. మనం కనపడితే ఎవరికి నష్టం? దేవుని ప్రజలకు నష్టం, దేవుని నామానికి నష్టం. మరి ఎవరు కనపడాలా? దేవుడు ఒక మాట అన్నాడు నిర్గమకాండంలో, మోషే 70 మందిని తీసుకొని కొండపైనకి రా అన్నాడు. అన్న తర్వాత ఏమన్నాడు తెలుసా? కొండ కింద ఉన్న వాళ్ళని ఏ మనుషుడే గాని, వింటున్నారా? కొండ కింద ఉన్న మనుషుడు, పశువు గాని, గొర్రెలు గాని, మేకలు గాని, ఎద్దులు గాని, ఆవులు గాని ఈ పరిశుద్ధ పర్వతమును తాకకూడదు. ఏంటికి తాకకూడదు? తాకితే చచ్చిపోతారు అని చెప్పినాడు. తాకితే ఏమవుతాం? చచ్చిపోతాం. సరే, అక్కడ సమాజం అంతా ఉంది. తర్వాత 70 మంది పైకి పోయినారు. 70 మంది పోయిన తర్వాత దేవుడు ఏమన్నాడు తెలిసి, మోషే నువ్వు ఒక్కడవే పైకి ఎక్కిరా అన్నాడు. 70 మంది నడబెట్టు, నువ్వు ఒక్కడవే, నువ్వు తప్ప ఎవ్వరు కూడా నా దగ్గరికి రా. కొత్త నిబంధనలో సేమ్ అదే. 9 మంది కొండ కింద ఉన్నారు, 3 తీసుకొని కొండ మీదకి ఎక్కాడు. రాతి వేరంత దూరంలో యేసు ప్రభు వెళ్ళి రూపాంతరము పొందాను. అక్కడ రాయబడింది యేసు తప్ప వారికి ఎవరును దేవుడు కనపడాలి. దీని గురించి మనం దేవుడు కనపడాలని ఆలోచించాం. నేను కనపడాలా, నేను పాడాలా, నేనే ఉండాలా, ఇది మనకు అవసరం వస్తుంది. కానీ ఇక్కడ చూసినప్పుడు దేవుడు అంటాడు నీ ఒక్కడవే పదే పదే మాట మాట్లాడతాడు. సరే, ఇప్పుడు ఈ ప్రజలందరూ కూడా ఈ పక్షులు మారుతున్నాయి, వారి బతుకులు మార్చుకుంటున్నాయి, మనుషులు మారడం లేదు. అందుకని వారి జీవితంలో సుఖ దుఃఖాలు ఒకటి వస్తున్నాయి.
వారు యాత్ర చేస్తూ సీయోనుకు ప్రయాణం చేస్తున్నారు. వారు మధ్యలో దారి ఏముంట, మధ్యలో దారి ఉందంట, ఒక దారి. అక్కడ రాయబడిన దారి ఏంది? 6వ వచనం. వారు బాకా లోయలో బడి వెలుచు దానిని జలమయముగా చేదురు. ఏ లోయ అంట? బాకా లోయ. ఏ లోయ? అందరు చెప్పండి మా, అందరు పలకండి. ఏ లోయ? అందరు పలకండి. నేను చెప్పిన తర్వాత బాకా లోయ. అందరు చెప్పండి. రామదేవి, ఏ లోయ? బాకా లోయ. బాకా లోయ అంటే అర్థం ఏంటంటే, బాకా లోయ దుఃఖ స్థలం, ఏడుపు స్థలం, కన్నీరు, దుఃఖము, ఏడుపు, నిట్టూర్పు, వేదన స్థలం. ఈ స్థలంలో వారికి నెమ్మది లేదంట. వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది. ఏం తెలుసా? ఈనాడు మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో కూడా మనం ఏ దుఃఖంలో ఉన్నామో, ఏ కష్టంలో ఉన్నామో, ఏ బాధలో ఉన్నామో అది దేవుడికి తెలుసు. దేవుడు మాత్రమే మన కన్నీళ్లు తుడిచేది, ఏ మనుషుడు తుడవలేడు. ఈ బాకా లోయ అనుభవము, దుఃఖం. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, వాళ్ళు దాన్ని దాటుకొని వచ్చి సీయోనులో కనపడినారంట. అంతా ఎక్కడ కనపడినారు? సీయోనులో కనపడినారు, దేవుని ఇంట్లో కనపడినారు. వారు సీయోనుకి వెళ్ళాలంటే, దేవుని ఇంటికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆ దారి గుండా వెళ్ళాలి. సావో రేవో తేల్చుకొని వెళ్ళాలంట. సావో రేవో ఏదో ఒకటి తేల్చుకొని పోవాలా. మనం అట్లయితే ఒప్పుకుంటామా? అట్లా ఒప్పుకుంటామా? సావో రేవో తేల్చుకోవాలని తేల్చుకుంటామా? మన చేత అయితేనే నిలబడగలమా? ఈ అనుభవము దుఃఖము. అందుకని దేవుడు మొట్టమొదటిగా చూడండి ఒక మాట, కీర్తన 30వ అధ్యాయం 5వ వచనం. మన జీవితాల్లో ఎప్పుడు ఏ కన్నీలే ఉండవు, ఎప్పుడు ఏడుపే ఉండదు, ఎప్పుడు దుఃఖమే ఉండదు, ఎప్పుడు హింసించేవారే ఉండరు, ఎప్పుడు లేని సంతోషం లేని తనమే ఉండదు. ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును. సాయంకాలము ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయం ఏం కలుగుతుందంట? సంతోషం. సాయంకాలము నిన్న ఏమన్నా కూడా నేరా ఇప్పుడు సంతోషంగా ఉన్నారంటాం కదా. నిన్న సాయంత్రము ఎంత దుఃఖంలో ఉన్నారు, ఎంత వేదనలో ఉన్నారు, వారి కుటుంబ పరిస్థితులు కావచ్చు, వాళ్ళ వ్యక్తిగత పరిస్థితులు కావచ్చు, మనుషుల ద్వారా కలిగినటువంటి నష్టం ద్వారా కావచ్చు, మనం దుఃఖపడ్డాము, కన్నీళ్లు గార్చినాము, ఏడ్చినాము, రోధించినాము. అయితే ఇప్పుడు అంటున్నాడు దేవుడు, నీ దుఃఖం ఎప్పుడు శాశ్వతంగా నిలబడదు. మన జీవితంలో దుఃఖం ఎప్పుడు దుఃఖంతోనే సావాలన్నా, ఇదేనా నా బ్రతుకు, ఎక్కడ నా పరిస్థితి, నా కుటుంబ పరిస్థితి అని నువ్వు విచారణ పడక్కర్లేదు. దేవుడు అంటున్నాడు, దుఃఖం కలిగిన సాయంత్రం ఉండిన ఉదయం ఖచ్చితంగా నీకేం కలుగుతుంది? సంతోషం. మన జీవితంలో సంతోషం అనేది ఉంది. ఒక దినం వస్తుంది. అయితే మనం ఏం చేయాలి మరి? యాకోబు పత్రికలో రాయబడింది 1వ అధ్యాయం 13వ వచనంలో ఏమంట? సంతోషం కలిగినప్పుడు పాటలు పాడు, దుఃఖం కలిగినప్పుడు ప్రార్థన చేయాలి. దుఃఖం ఉన్నప్పుడు ప్రార్థన చేయి, సంతోషంగా ఉన్నప్పుడు పాటలు పాడు, స్తుతించు. ఖాళీ కొనకుండా స్తుతించు, పాటలు పాడు, నీకు తోచిన సంగీతం కొట్టుకుంటూ. దావీదు మహారాజు కానీ ఎవరైనా కానీ కష్టంలో కూడా, కొంతమంది కష్టంలో కూడా దేవుని స్తుతించినారు, మరణంలో కూడా దేవుని స్తుతించినారు, మరణ బాధలో కూడా దేవుని స్తుతించారు. జయశ్రీరామ్ అంకుల్ అని తన కొడుకు పెద్ద ఆయనకు 6 మంది కొడుకులు. ఎంతమంది? 6 మంది 5 మంది ఉన్నారు మొత్తానికి. ఒక కొడుకు పెద్ద ఆయనకి ఆరోగ్యం బాగాలేదు. అప్పుడు గూడూరు హాస్పిటల్లో వేసినారు ఆయన. అప్పుడు ఆయన పాట రాసిన పాట ఏం తెలుసా? ఆంటీ ఒకవైపు చనిపోయింది. 89లో యాక్సిడెంట్లో చనిపోయింది ఆంటీ. మళ్ళీ పెళ్లి చేసుకోలేదు ఆయన. 5 మందికి వంట చేసి పెట్టి, వంట బాగా చేసి పెళ్లి చేసుకోలే ఆయన. ఇంకా తిరిగి ఢిల్లీలో ఆయన సేవకుడు. 3000 కిలోమీటర్లు మన ఆంధ్రాకి. 80,000 కిలోమీటర్లు
సేవకురాలు చచ్చిపోతే అక్కడ తీసుకుపోయినారు ఢిల్లీకి. ఓవైపు కొడుకు పరిస్థితి బాగలేదు. అటువంటి సమయంలో పాట రాశాడు ఆయన. మనకు వస్తుందట, మనం ఏం చేస్తాం, అన్ని గోతులు వెతుకుతుంటాం. ఇట్లా చేసేట్టుంటుంది, అట్లా చేసేట్టుంటుంది, దాని నుండి ఏమన్నా నా భార్య చనిపోయింది కాబట్టి ఏమన్నా వస్తుందా నాకు, నా కొడుకు ఇట్లయింది పరిస్థితి. ప్రభువును స్తుతించినాడు. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే, ఆ వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. ప్రభువా నిన్ను కొనియాడేను, హల్లెలూయా పాడేదా. జీవితంలో ఎప్పుడు హల్లెలూయా చెప్పుకుంటూ వెళ్ళాలి. జీవితంలో ఎప్పుడు శ్రమలో, కష్టంలో, దుఃఖంలో అయితే ఒకటి గుర్తుపెట్టుకో, ఆయన అనేవాడు ఢిల్లీ నుండి ఆంధ్రాకి వచ్చి పరిచయం చేసిపోతాడు, మళ్ళీ ఢిల్లీ పోతాడు ఫ్లైట్లోనే. ఆయన జీవితం అంతా మొన్న 86 ఏండ్లు వయసు ఆయనకి. ఉదయం వాక్యం చెప్పినాడు, మధ్యాహ్నం మోషన్స్ అయినాయి, ఏం జరిగిందో తెలియదు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినాడు. విశాఖపట్నంలో కదా, విశాఖపట్నమేనా, విశాఖపట్నం ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినాడు. ఆయన ప్రభువుకి ఎంత మహిమకరంగా జీవించినాడు అనేది మరణం ద్వారా తెలియదు. గుంటూరులో ఆయన బాడీని పెట్టి లోపల స్పేర్ పార్ట్లన్నీ తీసేసి ఆయన బాడీని అక్కడ పెట్టి, అక్కడ ఒక రోజు మళ్ళీ మరుసటి రోజు వరకు అక్కడ పెట్టి అక్కడ సువార్త పరిచర్య చేసి అందరూ వెళ్ళి చూశారు. కోస్తాంధ్ర జిల్లాలోని సేవకులంతా, సంఘాలన్నీ వెళ్ళి తర్వాత ఎబ్రోను తీసుకొచ్చారు, అక్కడ 2 రోజులు పెట్టారు. అక్కడ 2 రోజుల తర్వాత ఢిల్లీకి తీసుకుని వెళ్ళిపోయాను. ఆయన చెప్పినాడంట, నా భార్యను పాతి పెట్టినటువంటి స్థలంలోనే నన్ను కూడా అదే బాడీని తీసి నన్ను కూడా దాంట్లోనే పెట్టండి. శ్రమలో, కష్టంలో నిలబడ్డాడు, జీవితంలో దేవుని స్తుతించినాడు. ఎప్పుడు ఒకటేలాగుండదు పరిస్థితి మనకి. ఇప్పుడు ఏం తల దించుకునే పరిస్థితి రావచ్చు, కానీ ఏమవుతుంది, తలెత్తుకునే దినం రాదా? ఇప్పుడు ఓడిపోయినాడు మరో గెలిచాడా? ఇది మన జీవితం అయి ఉండాలా. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, బాకాలోయ అనుభవాలు దేవుడు మనకు అనుమతిస్తాడు కొన్నిసార్లు. అయితే సాయంత్రం దుఃఖం వచ్చినా ఉదయం ఏం కలుగుతుందంట, సంతోషం. అందుకని ఇర్మయా గ్రంథంలో ఒక మాట అన్నాడు, 31వ అధ్యాయము 16వ వచనం, నువ్వు ఏడవక ఊరుకుండము, కన్నీళ్లు విడుచుట మాను అంటాడు దేవుడు. మనం ఏమడిగినా దేవుణ్ణి అడగాల. భక్తుల కంటే మనం గొప్పలమేమి, ముందున్న భక్తుల కంటే గొప్పలమా ఏమన్నా? వాళ్ళ కాలి కంటిన దుమ్ముకు కూడా మనం సమానులం కాదు. వాళ్ళ కాలి కంటిన దుమ్ముకు కూడా. యెషయా ప్రవక్తను 3 సంవత్సరాలు దిగంబరిగా పిచ్చోళ్ళ అక్కడ తిరుగన్నాడు. ఎవరిని తిరగమన్నాడు? యెషయా ప్రవక్తని కదా. ఎన్నేళ్ళు తిరగాలంట? 3 సంవత్సరాలు పిచ్చోళ్ళు అక్కడ బట్టలు లేకుండా తిరిగినాడు. ఒక సేవకుని దగ్గర, ఎందుకు అట్లా తిరిగినావంటే, నీవు ఆయన అట్లా తిరుగుడు ద్వారా కూడా ఏమన్నాడంటే, మీ పాపమును బట్టి మీ స్థితి ఇది వచ్చింది చూడు అని చూపించడానికి తిరిగాడంట. ఎవరైనా ఒప్పుకుంటారా అట్లా తిరగడం? సహిస్తామా? ఏందబ్బా ఇదేమైంది, పిచ్చోళ్ళ మనం సమాజంలో తిరగలమా? నిలబడగలిగినాడు ఆయన. ఎంతమంది ఎన్ని రకాలుగా అన్నా దేవుని మాటను బట్టి. హోషేయ భక్తుని, నువ్వు వెళ్ళి వ్యభిచారం చేస్తున్న అమ్మాయిని పెళ్లి చేసుకో అన్నాడు పోయి. ఇది ఎక్కడ మాట? వ్యభిచారం మందు పుట్టిన పిల్లల్ని నా పిల్లలుగా అనుకో అన్నాడు. ఇది ఎవరైనా ఒప్పుకుంటారా? ఎవరైనా కానీ కన్యక కావాలని కోరుకుంటాడు కదా.
అది ఇశ్రాయేలు ప్రజలకు సూచన. ఇర్మియాను పెళ్లి చేసుకోవద్దు నువ్వు అన్నాడు. ఇర్మియాను ఏమన్నాడు? పెళ్లి చేసుకోవద్దురా నాయన, అందరూ పోతే చచ్చిపోతే నువ్వు ఏడుస్తావు, కుటుంబం లేకుంటే నువ్వు చేసుకోవద్దయా అన్నాడు. తర్వాత ఏజ్కేల్ భక్తునితో ఏమన్నాడు? నీ కండ్లకు ఇంపైనది చచ్చిపోతుంది, జాగ్రత్త, ఏడ్చొద్దు అన్నాడు. నీ భార్య చచ్చిపోతుంది, ఏడ్చొద్దు అని చెప్పాడు. కొన్నిసార్లు దేవుడు కఠినమైనటువంటివి ఈ బాకాలోయలో నుండి నడిపిస్తాడు. నిలబడాలా, భక్తులకే అనుమతించబడ్డాయి. వాళ్ళకంటే మనం ఏం యోగ్యులమైన వాళ్ళం కాదు, గొప్పలమేమీ కాదు. కాబట్టి మొట్టమొదటిది నీవు ఏడుపు మానము. అయితే నువ్వు ఆత్మీయంగా ఏడవాలి, నువ్వు కన్నీరు విడవాలి నీ కుటుంబం కొరకు, నువ్వు పొందేదాని కొరకు. యాకోబు కన్నీరు విడిచి గెలిచాడు, దేవునితో పోరాడాడు. మనం కూడా పోరాడాల, కన్నీరు విడిచి పోరాడాలి, దేవునితోనే పోరాడాల. అది కూడా రహస్యంగా పోరాడాల. మనం పోరాడేది ఎవరితో పోరాడతాం? ఇంటి పక్కలతో పోరాడతాం, మన శత్రువులతో పోరాడతాం, అందరితో పోరాడతాం, అత్తమామతో పోరాడతాం, అందరితో పోరాడతాం. కానీ దేవునితో మాత్రం పోరాడం. ప్రార్థన ఎంతలకన్నా రాదు, ప్రార్థన అనేసరికి రాదు. ఇంక మనం దేవునితో పోరాడు. మన జీవితంలో దేవునితో పోరాడితే మనం విడిచిన కన్నీళ్ళంట ఆయన పుస్తకంలో రాశాడంట, ఆయన బుడ్డిలో నింపుకున్నాడంట. 56వ కీర్తనలో 8వ వచనంలో మాటలు ఉంటాయి. మనం కన్నీరు గార్చినట్టు కన్నీరు అంట ఆయన కవులలో కనపడుతున్నాయంట, ఆయన రాసుకున్నాడంట. కాబట్టి ప్రియులారా, ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఒకటి గుర్తుపెట్టుకో, ఈ లోకంలో కన్నీరు ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు ఓదార్చబడతారు, ఖచ్చితంగా ఓదార్చబడతారు. ఇది మొదటి భాగం. రెండవ భాగం కీర్తన 84వ కీర్తన 6వ వచనం. నీరు లేని లోయ జలములు గల లోయగా చేశాడు దేవుడు. చదవండి ఆ మాటలు. వారు బాకా లోయలో దానిని ఏం చేసినారంట? జలమయముగా చేశారు. ఏం జలమయం? ఎలా చేశారు? వారు చేసిన ప్రార్థన, ఆ ప్రాంతంలో వర్షమే రాదంట. 4 నెలలు వర్షం పడుతుంది కదా, కానీ అక్కడ శనుకు వర్షం రాదు. ఆ లోయలోనికి వెళ్తే చావే. మరి ఎట్లా వర్షం వచ్చింది? అక్కడ రాయబడింది అంట. ఏం రాయబడింది? దాన్ని జలమయముగా చేశారంట వాళ్ళు. దుఃఖం ఏమైపోయింది? ఏమైంది? వారు చేసిన ప్రార్థనకి దాని మీద దీవెనల వర్షంతో కురిసిందంట. ఇప్పుడు దాని నిండా ఏం కలిగింది? నీళ్లు ప్రవాహం వచ్చినాయి. దుఃఖము సంతోషముగా మార్చాడు. అందుకని దావీదు అన్నాడు, నా దుఃఖమును నాట్యముగా మార్చేది. ఎప్పుడు మార్చాడు? దేవునికి అనుకూలంగా జీవించినప్పుడు, దేవుని ప్రేమించినప్పుడు, దేవుని సేవించినప్పుడు, దేవునికి ఇచ్చినప్పుడు, దేవుని గణపరిచినప్పుడు మన దుఃఖము కూడా నాట్యముగా మారుస్తాడు. మన అంతరంగాన్ని క్రొవ్విన దూడు గంతులు వేసినట్టు వేస్తాడంట, ఏపిస్తాడు. అందుకనే జలమయముగా చేశాడు. ఎంత దీవెనలు! ఎట్లాంటి దీవెన తెలుసా? అక్కడ దాన్ని గాఢాంధకారపు లోయ అని కూడా పిలిచారు. దాన్ని ఏమని పిలిచినారు? గాఢాంధకారం అంటే అర్థమైంది, లోపల పోతే సూర్యుడు కూడా కనపడ్డాని. లోపల పోతే సూర్యుడు కూడా కనపడ్డాడు. ఇప్పుడు ఏమైంది మరి? దేవుడు ఉన్నాడంట ఆ స్థలంలో. ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఎందుకున్నాడు? ఆయన దుడ్డు కర్ర, ఆయన దండము, నిన్ను నన్ను ఆదరించేదానికి, నీకు నాకు సహాయం చేసేదానికి. అక్కడ ఏం రాయబడిందంట? కీర్తనలో రాయబడింది కదా, 23వ అధ్యాయంలో, 23వ అధ్యాయం కీర్తన గ్రంథం 2వ వచనంలో, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఇప్పుడు ఏం కలిగింది అక్కడ? నీరే దొరకని స్థలం, బాకాలోయ, నీళ్ళే లేని స్థలం, మరణపు లోయ, కన్నీరపు లోయ. ఏం కనపడింది? శాంతికరమైనటువంటి జలం. ఎక్కడి నుండి వచ్చింది జలం? ఎలా ప్రవహించిందంటే వారి కన్నీటి ప్రార్థన, వారి విశ్వాసం సన్నగిల్లలే. సావోరేవో తెలుసుకోవడానికే దీంట్లోకి దిగినాము, కానీ సావోరేవో తెలుసుకుందామని వచ్చేసినాం దేవుని పని కొరకై.
గేట్ తలుపు తెరిస్తే అవతల పోతాం, తలుపు మూస్తే తేల్చుకోవాలా. తేలేంత వరకు దేవుని విడిచిపెట్టి పోవద్దు. చేతగాక లాస్ట్కి దేవునితో పోరాడేది చేతగాక మందు తాగి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది. భక్తులు ప్రవీణులైనటువంటి వాళ్ళు తప్పిపోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది. ఇదైపోయినారు చాలామంది. దేవునితో మనము పోరాడాలి. ఇది మన జీవితంలో ఎప్పుడు ఏం చేయకూడదు, మర్చిపోకూడదు. చూడండి, నీరు లేని వారిలో జలమయమైంది. రండి కీర్తన ఆ మాట చూడండి. ఒక మాట ఆ స్థలమును గురించి ఇర్మియా గ్రంథం 49 అధ్యాయం 5వ వచనం. ఇర్మియా 49 5వ వచనం చదవండి ఎవరైనా. ఇర్మియా గ్రంథం 49:5. నీ లోయలో జలములు ప్రవహించుచున్నవి. చాలు. నీ లోయలో ఏమొచ్చినాయంట? జలములు ప్రవాహం వచ్చేసిందంట. ప్రవాహం వచ్చింది. ఎక్కడ ప్రవాహం వచ్చింది? రెండవదిగా వర్షం కురిపించాడు, ప్రవాహం వచ్చిందంట. నీ లోయలో ఏమి ప్రవహించినాయి? జలములు. ఎలాంటి జలం? అది శాంతికరమైన జలం. నీ జీవితంలో, నా జీవితంలో మనశ్శాంతి లేకుండా ఉన్నావేమో. దేవుడి దినం అంటున్నాడు, నీకు మనశ్శాంతి ఇచ్చేవాడు నేనే, నీకు శాంతినిచ్చేవాడు నేను. దేవుని పనులు ఉద్రేకంతో జరిగేటివి కాదు. ఉద్రేకంతో జరగాలి, ఇప్పుడు జరగాలి, అప్పుడు జరగాలి, అట్లా కాదు. ఇది దేవుని పని అట్లా కానే కాదు. నువ్వు చేయగలిగింది నువ్వు చేయాలా. తదుపరి దేవుడు చేసే పని దేవుడు చేయాలి. పిల్లల అంగడికి తీసుకుపోతే వాళ్ళు కోరుకుని ఇస్తావా, వాళ్ళకి ఏది అవసరమో అది ఇస్తావా? పిల్లల్ని బట్టల షాపుకు ఎక్కడో తీసుకుపోతాం. మన పిల్లల్ని వింటున్నారమ్మా, తీసుకుపోతాం. వాళ్ళకి అవసరమైనది ఇస్తామా, వాళ్ళు కోరుకునేది ఇస్తామా? వాడు కోరుకుంటాడు. కోరుకున్నప్పుడు దాన్ని చూస్తే దాని మోకాల కింద బొక్కలు, తర్వాత ఇంకో తన బొక్కలు. అప్పుడు ఏమంటాడు తండ్రి, ఇది నీకు అవసరం, ఇది మంచిది కాదు, మంచిది తీసుకో అంటాడు. వానికి నచ్చదు. దేవుడు కూడా మన జీవితాల్లో జరిగించేది అవే. మన కోరికలు ఎప్పుడు నెరవేర్చాడు దేవుడు. మన అవసరం ఏదో ఆయన తెలుసు. మన ప్రతి అవసరం తీరుస్తానన్నాడు కదా ఫిలిప్పీ పత్రిక 4:19. ప్రతి అవసరం తీరుస్తాడు. ఉద్రేకతలు మనకు పనికిరాదు. ఉద్రేకత పనికిరాదు. నేను ఎరిగిన కుటుంబం తెలుసు, నాకు చాలా భక్తిపరుడు. ఉద్రేకపడు అన్న స్వర్జితం, అద్యతం, విద్యతం, ఇట్లా పోదాం అన్నాడు. లాస్ట్కి ఏమన్నాడు తెలుసు, నేను సేవ చేస్తున్నానన్నా, నేను సేవ చేయాలన్నా ఉద్రేకంతో చేసేవాడు. ఉద్యోగం ఉంది ఆయనకి, ఉద్యోగం ఉంది. అయితే ఆయన లాస్ట్కి ఏం చేసినాడంటే, ఈ సంఘస్థులు ఊరుకుంటారా అన్నా, మీరు సేవ చేయాలి, సేవకుడి కంటే బాగా చేస్తావు చూడండి అని రెచ్చగొట్టినారు ఆయన. నీ మాటలు చాలా బాగుంటాయన్నా, అసలు పులిపిటి మీద అన్నకంటే నువ్వే చక్కగా పడతావన్నా, వాక్యం నువ్వు చెప్తే అట్టి గుండెలు పగిలిపోతాయన్నా, అన్న చెప్తే నిద్ర వచ్చిందన్నా అని చెప్పి రెచ్చగొట్టినారు ఆయన. రెచ్చగొడితే ఈ మనోడు ఏం చేసినాడంటే ఉద్యోగానికి రాజీనామా చేసినాడు. ఆయన ఉద్యోగం 2 లక్షలు రాజీనామా చేసి, నాకు ఉద్యోగం వద్దుగా సావరేవో దేవుళ్ళని తెలుసుకున్నామని నేను సేవ పోతున్నాను అని చెప్పేసి వచ్చేసినాడు. అదే సంఘంలోనే సేవకునిగా పెట్టుకున్నారు ఆయన. సేవకుడు వెళ్ళిపోయిన తర్వాత అదే సంఘంలో రెచ్చగొట్టినోడు ఈయనే, లేపినోడు ఈయనే, ఎలగొట్టినోడు ఈయనే సేవకుడు అయినాడు. ఇప్పుడు ఒక 2 నెలలు సేవ చేసినాడు. 3వ నెలలో స్టార్ట్ చేసినారు. 3వ నెలలో స్టార్ట్ చేస్తే, అన్నా నువ్వు సేవకు పనికి రావు, మళ్ళీ ఇల్లే ఎవరు చెప్పినాడు వాళ్ళే, నువ్వు సేవకు పనికి రావు, నువ్వు పక్కకు పోన్నా అన్నారు, వేరే సంఘానికి పోన్నా అన్నారు. ఇప్పుడు వేరే సంఘానికి పోకుండా కొంతమందిని ఆయన తీసుకొని మళ్ళీ ఇంకో సంఘం పెట్టినాడు. యా సంఘం అది? ఈ సంఘం విడిచిపెట్టి యా సంఘం పెట్టుకున్నాడు. ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే యా సంఘం. వీళ్ళకి ఒక తాను ఉండదు కాలం. ఆడ తిరగాలి, ఈడ తిరగాలి, ఈడేం జరుగుతుంది, ఆడ జరిగినా యేసు ప్రభు చేయాల్సింది నీకు. దేవుడు అనేది ఒకటే మాట, నువ్వు ఏ బండలో నుండి చెక్కబడ్డావో అదే బండలోనే ఉండాలా, అక్కడే ఊటలోనే ఉండాలా, ఆ కుండలో నీళ్ళే తాగాల, ఆ కుండలో నీళ్ళు అన్నమే తినాలని దేవుని వాక్యం అట్లనే చెప్తాడు. మనం ఏం చేస్తాం? అడుక్కున్నానికి ఊర్లో అడుక్కున్నానికి ఎన్ని కూరలు? 60 కూరలు. ఏమైనా ప్రయోజనమా? వండుకున్నానికి 1 కూర,
ఇవి ఒక కూర తింటాడా 20 కూరలు తింటాడా? అట్టుంటుంది మరి. ఇప్పుడు ఆయన ఏం చేసినారంటే వెళ్ళిపోయినాడు. వాళ్ళు ఏం చేసినారంటే కొన్ని రోజులు పెట్టుకున్నారు. ఒక 6 నెలలు అయిన తర్వాత వాళ్ళందరూ వచ్చి మేము మరలా సంఘానికి వస్తామని మరలా సంఘానికి వచ్చేసినారు. ఆయన ఒకరిని చేసినారు. ఇప్పుడు ఈయన కుటుంబంలో ఇది ఎట్ట వస్తుంది, ఇది రావద్దు, ఇది కావాలి కదా అని చెప్పి ఏం చేసినాడంటే, నేను హెయిర్ బాల్ ప్రొడక్టర్లో నేను పనిచేస్తాను. ఏంది ప్రొడక్టర్? హెయిర్ బాల్. నీకు నడుము నొప్పి ఉందా, కాళ్ళ నొప్పి ఉందా, నడుము నొప్పి ఉందా, ముక్కు నొప్పి ఉందా, నీకు అది పాలలో కలుపుకొని తాగు, నెలకు 10,000 ఇది డబ్బాలు కొనుక్కొస్తామని చెప్పి దాంట్లో దూరినాడు. వాడు ఏం చేసినాడు, ఈయన చేయలేక ఎప్పటికే షుగర్ గిగర్ అన్నీ ఉండే అబ్బాకి, మెత్తగైన మంచి 59 ఏళ్ళు అట్లుంటాయి. లాస్ట్కి అట్లా చేసి తీరా జరిగిన పరిణామం ఏంటంటే ఆడు కూడా నష్టపోయినాడు, గడకు వచ్చేసినాడు. ఇదంతా కాదని చెప్పి ఊరికి వచ్చి పొలం అమ్మినాడు. పొలం అమ్మి ఆ పొలం డబ్బులలో తీసుకొని పోయి హైదరాబాద్లో స్థలం కొన్నాడు. ఆ స్థలం కొంటే ఆ బోకర్ ఏం చేసినాడు, దాన్ని వాడు మోసం చేసినాడు. అంతవరకే సంఘం నీకు జై జై చెప్పేది. అప్పుడు ఎవడు ఉన్నాడు నీకు సేవ అంటే దిగితే తెలుస్తుంది అసలు కథ. దిగినంత వరకు బాగానే ఉంటాం, మళ్ళీ అక్కడ దిగాలి. అందుకనే సేవకులను అనేటప్పుడు చాలా జాగ్రత్తగా మన వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఎందుకంటే దేవుడు వారి పక్షాన ఉండి వారి అక్కర తీర్చి వారికి సహాయం చేస్తాడు. నువ్వెన్నాను దేవుడు వాళ్ళ పక్షాన్ని నిలబడతాడు. కారణం ఏంటంటే సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చినారు వాళ్ళు. ఇప్పుడు ఈయన తెలియదు పాపం, ట్రైనింగ్ లేదు, ఏం లేదు, నిలబడ్డాడు. ఇది బాయ్ అది బాయ్ భార్య, అక్కడ ఉద్యోగం విడిచిపెడితివి, ఇక్కడ సేవ విడిచిపెడితివి, అది విడిచిపెడితివి అని ఈ పొగ ఎక్కువేసరికి నేను ఏంది బతకాలని చెప్పి ఎంత గొప్ప అనేకమైన ఆత్మలకు రక్షణకు నడిపించిన భక్తుడు ఫినాయిల్ దాగి చచ్చిపోయాడు. ఇంకేమైనాడు, భార్య ముందు షుగర్ పేషెంటు, ఫినాయిల్ తాగినాడు, పడుకున్నాడు. ఇంకా ఒరిజినల్ ఫినాయిల్ తాగినాడు, పడుకున్నాడు. పొద్దున కల్లా చచ్చిపోయినాడు. దేవుని బిడ్డకి ఎందుకు ఇటు జరిగింది? దేవుని కాడ ఉద్రేకతలు పనికిరావు. నువ్వు పోరాడి గెలువు, దేవునితో పోరాడేది నేర్చుకో. నీ శాత కాలేదంటే నీకేం జరగదని పోరాడాలా. మనం పోరాడంటే మనం ఏది పొందలేము. క్రికెట్లో పోరాడాలా, ఫుట్బాల్లో పోరాడాలా, ఉద్యోగం నైట్ ఎటువంటికి వస్తుంది ఉద్యోగం. నేను ఫ్యాక్టరీలో పోయి నేను ఈ ఫ్యాక్టరీకి నేను మేనేజర్గా ఉండాలనుకుంటున్నాను అంటే వాళ్ళ గేట్ బయట దుబాయ్ ఫస్ట్ ఆడారు. ఏమి నాకు ఇష్టమైంది, నాకు నచ్చింది, నేను చేయాలనుకుంటున్నాను, నేను లోపలికి వస్తానని నేను సొంతంగా పోతే ఏమంటాడు వీరికి పిచ్చి వేసినట్టుంది అనుకుంటాడు. అవునా కదా? అది సేవ కాదు, అట్లది కాదు పరిచర్య, అట్లాంటిది కాదు దేవుని పని. ఇక్కడ చూస్తే జలమయముగా హ్యాపీగా శాంతికరమైన జలములు, మంచి శ్రేష్టమైనటువంటి జలములు దేవుడు మనకి ఈవును గాక, మనకి నెమ్మది కలిగించును గాక. ఇప్పుడు గొప్ప సంగతి ఒకటి మనం చూడవచ్చు. శాంతికరమైన జలాలు దేవుడిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఆకు వాడక తన కాలమందు ఫలం ఇస్తామంట. మనం ఆకు వాడదు, దాని కాయలు రాను. మనం ఆత్మీయంగా ఫలిస్తాం, ఆత్మీయంగా మేలు పొందుతాం, ఆత్మీయంగా మన జీవితంలో దీవెన ఉంటుంది. చూడండి, ఒక దీవెన అనే మాట చూడండి. 6వ వచనంలో ఏమంటాడు? 84వ కీర్తనలో దీవెన తొలకరి వర్షం అనే దీవెనలతో కప్పును. చదవండి 6వ వచనం, చదవండి, మరల చదవండి మాట. కీర్తన 84వ అధ్యాయం 6వ వచనం. వారు బాకాలోయలో పడి వెలుచు దాన్ని జలమయముగా చేదురు. ఏముందంటే దాంట్లో దీవెన ఉంది. ఒకప్పుడు ఏర్పు ఏమైంది, ఇప్పుడు నాట్యమైంది, దీవెనైంది, ఆశీర్వాదమైంది. మరణము లోయ, ఏడుపు లోయ సంతోషం కలిగించింది. దేవుడు నీకు సంతోషం ఇస్తాడు, నీకు నెమ్మది ఇస్తాడు. దేవునితో పోరాడు. ఎట్లాంటి దీవెన తెలుసా? ఒక మాట చదవండి, ద్వితీయోపదేశకాండం. యోసేపుకి ఇచ్చినట్టు ఇట్లాంటి దీవెన. ద్వితీయోపదేశకాండం 49:24వ వచనం నుండి. ద్వితీయోపదేశ సరే అదేనా కాదు, ఆది కాండము 49వ అధ్యాయం 24వ వచనం చదవండి. ఆది కాండం త్వరగా చదవాలి, మీరు స్పీడ్గా చదవాలా. యాకోబు, బాగా వినండి. యాకోబు కొలుచు పరాక్రమశాలైన హస్త బలము వలన అతని విల్లు బలమైనదగును,
యాకోబు ఏ దేవుని అయితే కొలిచాడో ఆ దేవుడు ఇతనికి బలమైనాడంట. ఇశ్రాయేలుకు బండయు మేపేడువాడు ఆయనే. నీకు సాయం చేయు నీ తండ్రి దేవుని వలనను పైనుండి మింటి దీవెనలు. తండ్రి దీవెన, తల్లి దీవెన, దేవుని దీవెన. మన దేశంలో తల్లి తండ్రులు, గురువు, దైవం లాస్ట్లో పెట్టేసినారు. కానీ దేవుని దీవెన, తండ్రి దీవెన, తల్లి దీవెన, ఈ ముగ్గురిని ఎప్పుడు మర్చిపోకూడదు. మనం తల్లిదండ్రులు ప్రేమించాలా. వాళ్ళు కొన్నిసార్లు మనల్ని ఎరగరు, దేవుని ఎరగరు కాబట్టి, రుచి తెలియదు కాబట్టి వాళ్ళు అంటారు. ఓర్చుకోవాలా, సహించాలా, ప్రేమించాలా, మనం వాళ్ళు సంపాదించుకోవాలా. ఇక్కడ చూడండి, వాళ్ళ దీవెనలు కూడా మనకు అవసరమే. తర్వాత చూడండి, పైనుండి దీవెనలు, క్రిందను దాగి ఉన్న జలముల దీవెనలతోనూ కదా, అగాధ జలములతో దీవెనలతోనూ, తర్వాత సనముల దీవెనలతోనూ, పాల దీవెనలతోనూ, గర్భఫలముల దీవెనలతోనూ నిన్ను దీవించు సర్వశక్తుని దీవెన వలనను అతని బహుబలము దిట్టపరచబడను. తర్వాత నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనల పైన చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలును. అవి యోసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపడిన వాని నడినెత్తి మీద నుండును గాక. ఏడుకు వచ్చిందంట, నడినెత్తి మీద దీవించినాడు. పైన దీవెన, దేవుని దీవెన, అన్నదమ్ముల మీద ఉన్న దీవెన కూడా ఈయన మీదకే వచ్చింది. తల్లి యొక్క రొమ్ము నుండి వచ్చిన పాలు దీవెన, పొలాలు దీవెన, ఉద్యోగ దీవెన, అన్ని దీవెనలు యోసేపుకి వచ్చింది. ఇంకొక ఆయన కూడా దీవించాడు. ద్వితీయోపదేశకాండం 33. ఇంకొక ఆయన ఎట్లా దీవించాడు చదవండి. 33:4 చదవండి. 24, 33, 24 త్వరగా చదవాలా. ఆషేరును గురించి ఇట్లా, నేను ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా అంట, యోసేపు కంటే ఇంకా ఎక్కువగా. ఎవరు? ఆషేరు. ఇప్పుడు చదవండి. అతడు తన సహోదరుల కంటే కటాక్షమునందును, బాగా వినండి, అతని పాదములు తైలముతో ముంచుకొనొచ్చు, ఇనుపవియు ఇత్తడి. బాగా వినండి, ఆషేరుని ఎట్లా దీవించినాడు దేవుడు? సహోదరుల కంటే ఎక్కువ. పాదాలు ఏడున్నాయంట? తైలంలో, నూనెలో. ఇప్పుడున్నదే ఇరాకు, ఇరాను, తర్వాత సౌదీ, సిరియా, ఈ ప్రాంతం నడిబొడ్డు ఆయన పిల్లలే ఆశీర్వదించబడిన వాళ్ళు. అక్కడ ఏం దొరుకుతుంది మరి? నువ్వు పెట్రోల్ బంక్ పోయేది ఎవరిది అనుకుంటువి? పెట్రోల్ బంక్, ఆ పెట్రోల్ కొట్టించుకుంటున్నావంటే ఎవరున్నారు వెనక? దేవుడు యేసుప్రభు ఉన్నాడు, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఉంది, ఆశీర్వదించబడినటువంటి ఆషేరు ఉన్నాడు. సమురు వస్తుంది, దాన్ని ఏమంటారు, అదేంది, క్రూడ్ ఆయిల్ కదా, క్రూడ్ ఆయిల్ వస్తుంది. క్రూడ్ ఆయిల్ దాంట్లో ఎన్ని రకాలు? డీజిల్ ఒక సపరేటు, తర్వాత అయ్యా వినండి, పెట్రోలు సపరేటు, తర్వాత కిరోసిన్ సపరేటు, ఇంకా వైట్ కిరోసిన్ సపరేటు, ఇంకా గ్యాస్, తర్వాత తారు కదా. ఇవన్నీ దేంట్లో ఉన్నాయంట? దేంట్లో ఉన్నాయి? దాంట్లోనే ఉన్నాయి. నంద్యాలలో కూడా ఒకటి స్టార్ట్, అది పరీక్ష పోయింది, ఏమైంది ఏం లేదు తెలియదు మనకి. సైంటిస్టులు పరిశీలన చేసినారంట. పరిశీలన చేస్తే మన కాలు ఎట్టుంటుంది, మనకు అరికాలు, ఆ క్రూడ్ ఆయిల్ వచ్చేటువంటి ఆ స్థలం అంతా పాదాలు కాలు ఆకారంలో ఉందంట. ఏ ఆకారం? మన పాదాలు ఎట్టున్నాయి ఆ ఆకారంలో ఉందంట. దేవుని వాక్యం సత్యమైందే అబద్ధమైందే? నువ్వు బండి నడుపుతున్నావు, నీ బండి వెనక ఎవరు ఉంది? అబ్రహాం ఆశీర్వాదమే ఉంది. అబ్రహాం దేవుడు ఆశీర్వదించిన విధానము, ఇశ్రాయేల్ ఆశీర్వదించిన విధానం. పెట్రోల్ లేదు, గార్లు. ఇప్పుడు ఏం చేయాలా? రేపు నుండి పెట్రోల్ అంతా బంధు. దేవుడు అది ఆగిపోతే ప్రపంచమే ఆగిపోతుంది. అప్పటి నుండి మళ్ళీ గాడిదలు కొనుక్కొచ్చుకోవాలి, మనం ఎద్దులు కొనుక్కొచ్చుకోవాలా.
ఈ దీవెనలతో దేవుడు నిన్ను దీవిస్తాడు. పోరాడు దేవునితో, ఏదో ఒకటి తెలుసుకో దేవునితోనంతే. నువ్వు చేయగలిగింది అంతే. యాకోబులు అక్కడ ఇంక అందరూ పోగొట్టుకున్నాడు, కుటుంబం కూడా రివర్స్ అయిపోయింది, అన్న కూడా రివర్స్ అయిపోయినాడు, మామ రివర్స్ అయిపోయినాడు, భార్యలోకి ఉన్నారు కానీ వాళ్ళని కూడా ముందు పంపించేసినాడు. ఇంక తాడో పేడో దేవునితోనే తెలుసుకుందామని చెప్పి రాత్రి అంతా పోరాడాడు. గెలిచాడా లేదా? దేవుడే దీవించినాడు. అట్లాంటి దీవెనలు నీకు, నీ పిల్లలకి, నీ కుటుంబానికి కావాలని నేను కోరుకుంటున్నాను. దీవెనలతో దేవుడు మిమ్మల్ని కప్పాలి. తర్వాత అంటాడు బలాభివృద్ధి అంట. పైన ఎక్కడంటే రాయబడింది, అది 7వ వచనంలో, కీర్తన 84 చదవండి. వారు నానాటికి ఏం పొందుతారంట? బలాభివృద్ధి. ఇప్పుడు వీళ్ళందరూ ఎడగన పన్నారు. 7వ వచనం కింద భాగంలో ఏముంది? వీళ్ళందరూ ఎడగన పన్నారమ్మా. నానాటికి ఏమో ఎడగన పన్నారు వాళ్ళు దేవుని సన్నిధిలో. అందుకనే బలహీనంగా ఉండాకు. నానాటికి బలాభివృద్ధి ఇస్తాడు. సమస్యలేని వారికి బలాభివృద్ధి కలుగు చేయవాడు దేవుడే. నీకు బలాభివృద్ధి కలుగు చేస్తాడు. శక్తిహీనులకు శక్తినిచ్చేవాడు దేవుడే. ఆయన మన కొరకు ఈ బలిపీఠం దగ్గర కోరా కుమారులు ఉన్నారు. ఆ దేవుని మందిర ఆవరణంలో ఎన్నడన్నా నీ చేతులతో మందిరంలో, స్థలంలో, దేవుని నివసించే స్థలంలో, ఇక్కడ ప్రార్థన చేసే స్థలంలో, ఈ స్థలం నుండి మేలు పొందినాను. ఎప్పుడైనా నీ చేతులతో పని చేసావా? ఎన్నడైనా పని చేసే వాళ్ళనైనా నిందించినావా? బొంబాయిలో ఆదరణ వచ్చినాడు, నా కూతురికి పెళ్లి కాలే, నికోదేం ఏడైనా చూడన్నాడు. ఆ రోజు వాక్యం చెప్పినాడు కదా. ఆయనకి 4 బిడ్డలు, ఒక కొడుకు. ఒకరిద్దరికే చచ్చిపోతున్నా వాడు. ప్రార్థన చేసినాడు. ఇదే పులిపీట మీద ప్రార్థన చేసి పోయినాడు. ఇప్పుడు రేపు మే నెల 8వ తారీఖు సాయంత్రం 5 గంటలు. నార్త్ ఇండియా సైడ్ అంతా సాయంత్రమే చేసుకుంటారు పెళ్లి. మన దగ్గర పొద్దున 10 గంటలకు గదలు పెట్టుకునేది. పగలంతా ఉద్యోగాల వల్ల ఉంటాయి కాబట్టి సాయంత్రం పెట్టుకుంటారు పెళ్లి. ముంబై, పూనాలో పెళ్లి 8వ తారీఖు. ఒక ఆయన పేరు ఏం పేరు, ఏజ్కెళ్ళన్నా పంపించినాడు. నీకు వారమని నేర్పిస్తాను, నువ్వు ఆయన్ని పంపిస్తున్నావు చూడని. మన ఈ సోదరుడు పరమేశ్వరను చూసినాడు. ఆయన ముసలాయన, ఆయన బిడ్డ వివాహం కొరకు ఆయన ఎన్నో ఈడే కన్నీరు గార్చి ప్రార్థన చేశాడు. ఆయన అప్పుడు డిగ్రీ చదివినాడంట. ఆయన ముసలోడు. ఆయన ఆర్మని వేస్తే ఏమి నాకు ఒక ముక్క అర్థం కాలే. ఏం వద్దని లేక ఆయన పంపించినాడు. ఏమంటావని ఏమని లేక ఊకుడి అన్నం పెట్టి ఆ రోజు ఎట్టో ముసలిలో సాగనంపుదామని ఈడు ఏడిచి ప్రార్థన చేసినాడు. మే నెల 2వ తారీఖు పెళ్లి. దేవునితో పోరాని అన్న, నా రాచర్లో దేవుడు ఉన్నాడని వాళ్ళ సాక్ష్యం చెప్తే నేను విన్నాను. నేను అప్పుడు అనుకున్నాను, ప్రభు నా జీవితంలో నేను కూడా కొన్ని మేలులు అనుభవించలేకపోతున్నాను. నా కొడుకు నా మీద తిరుగుబడతానని చేస్తున్నాడంటే నా పాపమే, నా పిల్లల ఒడిలో వేస్తున్నావు, నన్ను క్షమించు ప్రభా. నేను ఎంతో పశ్చాత్తాపడ్డాను. మన జీవితంలో కూడా దేవుని పిల్లలారా, దేవుని ఆవరణను ప్రేమించడం ద్వారా కలిగేటువంటి ఆశీర్వాదం మరణంలోయే కావచ్చు, ఇబ్బంది కావచ్చు, నరకం కావచ్చు, ఇవన్నీ దీవెనలు. 4 రకాలమైన దీవెనలతో దేవుడు మనల్ని దీవిస్తాడు. ఆనాడు ఆశీర్వాన్ని ఆశీర్వదించిన దేవుడు, యోసేపును ఆశీర్వదించిన దేవుడు ఈనాడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. కలమయండి ప్రార్థన. ప్రభువుల దగ్గరికి వస్తున్నా, పశ్చాత్తాపడండి.